కృష్ణా నది జలాల పంపకాలపై పునర్సమీక్ష చేపట్టాలని కోరుతూ బిజ్రేష్ కుమార్ ట్రిబ్యునల్ 2 గడువు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడాన్ని ఏపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఈ నెల 23న సుప్రీంకోర్టులో జరిగే విచారణలో సదరు ఆదేశాలపై స్టే కోరాలని సర్కార్ నిర్ణయించింది. 2023లో కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై ఈ నెల 23న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టులో వాదనలను బలంగా వినిపించడం ద్వారా బిజ్రేష్ కుమార్ ట్రిబ్యునల్ 2ను రద్దు చేయాలని కోరడం, లేదంటే స్టే విధించాలని పట్టుబడతామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు కేంద్ర మార్గదర్శకాలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వాదనలు వినేందుకు బిజ్రేష్ కుమార్ ట్రిబ్యునల్ 2 కూడా సిద్ధమైంది. దీనికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు ట్రిబ్యునల్ కొన్ని సూచనలు చేసింది. కేంద్ర గెజిట్ మేరకు సెక్షన్ 3 కింద రాష్ట్రాల పిటిషన్లపై వాదనలు వింటామని స్పష్టం చేసింది. తర్వాత రాష్ట్ర విభజన చట్టం పరిధిలోని సెక్షన్ 89 పరిధిలోకి వచ్చిన ప్రాజెక్టులు, వాటికి కేటాయించిన కృష్ణా జలాలపై సమీక్షిస్తామని తెలిపింది. అయితే ట్రిబ్యునల్ సూచనలే తమకు విజయం దక్కేలా చేశాయని తెలంగాణ ప్రకటించింది. కృష్ణా జలాల పంపకాలపై తమ వాదనలు నెగ్గాయంటోంది. మరోవైపు సెక్షన్ 89 రాష్ట్రానికి రక్షణ కవచంగా ఉంటుందని, ప్రాజెక్టులు లేకుండా కేవలం పరివాహక ప్రాంతంపై ఆధారపడి కేటాయింపులు ఉండవని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.